ఈనాడు నిజంగానే ఈ సమాజానికి పట్టిన పీడ. జగనన్న ఏ ముహూర్తాన దుష్ట చతుష్టయంలో ఈనాడు పేరును ప్రస్తావించాడో గాని జగనన్న ప్రభుత్వంపై నిత్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. మైనింగ్ ఆదాయం పెరిగితే దోపిడీ జరిగినట్లంట. చంద్రబాబు హయాంలో మైనింగ్ పేరుతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన వేల కోట్లు దోచుకున్నప్పుడు మాత్రం రామోజీకి పత్రికా విలువలు గుర్తుండవు. ప్రజల కోసం, సమాజం కోసం, రాష్ట్రం కోసం రామోజీ పేపర్ నడపడు. ఆయన పేపర్ నడిపేది వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే. 2014-15లో చంద్రబాబు హయాంలో మైనింగ్ వల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా రామోజీ? 966 కోట్ల రూపాయలు. 2015-16లో 1496 కోట్ల రూపాయలు. 2016-17లో 1702 కోట్ల రూపాయలు. 2017-18లో 1850 కోట్ల రూపాయలు. 2018-19లో 1950 కోట్ల రూపాయలు. 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారదర్శక విధానాలు పాటించి మైనింగ్ నుంచి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగేలా చేశారు. 2019-20లో 2068 కోట్ల రూపాయలు. 2020-21లో 2790 కోట్ల రూపాయలు. 2021-22లో 3765 కోట్ల రూపాయలు. 2022-23లో 4765 కోట్ల రూపాయలు. బాబు హయాంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నది అని ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టించాడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటి వెనుక అక్రమంగా ఇసుక తవ్వకాలు రేయింబవలు యథేచ్ఛగా జరిగేవి. వందల సంఖ్యలో లారీలు ఆయన ఇంటి ముందు నుంచి హైదరాబాద్కు తరలిపోయేవి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక దోపిడీ నిజమేనని తేలడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏకంగా 100 కోట్ల రూపాయల జరిమానా వేసింది. అదే జగనన్న హయాంలో ఆదాయం 2 లేదా 3 రెట్లు ఆదాయం పెరిగితే మైనింగ్లో దోపిడీ అంటూ విష ప్రచారం చేస్తాడు రామోజీ. ప్రజలు ఎవరు ఈనాడు రాసే వార్తలు నమ్మొద్దు.